హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రెసెంట్ ఇండియాలోనే ట్రెండింగ్ ఇష్యూ. అయితే నిజంగానే ఇది డెవలప్మెంటా లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారమా? అంటే అసలు 400 ఎకర్స్ డెన్స్ ఫారెస్ట్ ని తీసేసి డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉందా? అండ్ అలాగే ఈ హెచ్సియు ల్యాండ్ ఇష్యూ ఏంటి, దీని హిస్టరీ ఏంటి అనేది షార్ట్ అండ్ స్వీట్ చెప్పేసి మీ అందరికి తెలియపరుస్తాను ఈ వీడియో ద్వారా. హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 1970s లో మన హైదరాబాద్ లోనే ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఉండాలి, అందరు స్టూడెంట్స్ కి దగ్గరలో ఉండాలని అప్పటి ఎంపీస్ పార్లమెంట్ లో బిల్ పాస్ చేపించి 1974 లో వచ్చిన యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. అయితే ఇప్పుడు ఎందుకు అంత ట్రెండింగ్ అవుతుంది? షార్ట్ అండ్ స్వీట్ చెప్పేస్తే ఈ ఇష్యూ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అప్పట్లో అరౌండ్ 2000 ఎకర్స్ దాకా ల్యాండ్ ఇచ్చారని చెప్తున్నారు. అయితే తర్వాత కొన్ని కారణాల వల్ల సెంట్రల్ గవర్నమెంట్ చుట్టూ ఉన్న ల్యాండ్ ని స్టేట్ గవర్నమెంట్ కి ఇచ్చేసింది. అండ్ లాస్ట్ కి ఒక 500 ఎకర్స్ దాకే ఉంది ప్రెసెంట్ హెచ్సియుకి సంబంధించింది అని అంటున్నారు. అయితే హెచ్సియు కూడా వదలలేదండి, 2000 ఎకర్స్ దాకా మాదే అని అప్పట్లోనే తెలంగాణ హైకోర్టులోనో ఎక్కడో కేసు వేశారు, కానీ హైకోర్టు కొట్టేసింది, లేదు ప్రెసెంట్ అది స్టేట్ గవర్నమెంట్ కి వెళ్ళిపోయిందని. అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఇష్యూ ఏంటంటే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అరౌండ్ ఒక 800 ఎకర్స్ దాకా ఉందండి ల్యాండ్. 500 ఎకర్స్ వచ్చేసి వీళ్ళి అండ్ రిమైనింగ్ 400 వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ ది. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇది కంచి గచ్చిబౌలి అనే ఏరియాలో ఉందండి. గచ్చిబౌలి ఏరియా అంటే మనందరికి తెలుసు, ఐటీ హబ్ అండ్ అలాగే స్కై స్కేపర్స్ ఉండే ఏరియా. అండ్ కంచి గచ్చిబౌలి అనేది అరౌండ్ 800 ఎకర్స్ డెన్స్ ఫారెస్ట్ అండి. ఇప్పుడు మధ్యలో హెచ్సియు యూనివర్సిటీ ఉంటుంది. అయితే ఈ 400 ఎకర్స్ అనేది ఇప్పుడు గొడవ కాదండి, 2004 లోనే అప్పుడు కంబైన్ ఏపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే అక్కడ ఒక స్పోర్ట్స్ సంబంధించిన ఒక కాంప్లెక్స్ కట్టాలి, మన హైదరాబాద్ క్యాపిటల్ లో ఉన్న ప్రజలందరికీ ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావాలని అప్పట్లోనే గవర్నమెంట్ కి దీన్ని కాంట్రాక్ట్ ఇచ్చింది. అరౌండ్ 400 ఎకర్స్ లో ఒక మంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టండి, ఏ టు జెడ్ అన్ని గేమ్స్ ఉండాలని. అయితే అదొక హవాలా కంపెనీ అవటం వల్ల ఎన్ని ఇయర్స్ అయినా పని స్టార్ట్ చేయకపోవటం వల్ల 2008 లోను 2009 లోను గవర్నమెంట్ కోర్టులో కేసు వేసింది, మా ల్యాండ్ మాకు ఇచ్చేయండి, అది ఒక మంచి కంపెనీ కాదని. అయితే అది 20 ఇయర్స్ తర్వాత మొన్న 2025 లో కేసుని గవర్నమెంట్ తెలంగాణ కోర్టులో కొట్టేశారండి. అంటే ఇది అప్పుడు వాళ్ళ కంపెనీది కాదు, ఇది సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ కి వచ్చేస్తుంది రిటర్న్ అని. ఎమ్మటనే రేవంత్ రెడ్డి గారు డెన్స్ ఫారెస్ట్ ని కొట్టేసి ఈ గచ్చిబౌలి ఐటీ సెక్టర్ ఉంది కదా దాన్ని ఎక్స్పాండ్ చేద్దాం, ఈ 400 ఎకర్స్ ని ఫ్లాట్లలో వేసేసి ఐటీ సెక్టర్ వాళ్ళకి అమ్మేద్దాం అని ప్లాన్ చేశారు. దీనివల్ల ఈ డెన్స్ ఫారెస్ట్ ని కొట్టేసి 400 ఎకర్స్ ని ఒక సెకండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లా ప్లాన్ చేద్దామని రేవంత్ రెడ్డి గారి ప్లాన్. అంటే ఈ 400 ఎకర్స్ వల్ల నేను చెప్తున్నా కదా తెలంగాణ గవర్నమెంట్ కి అరౌండ్ 10,000 crore ప్లస్ ఇన్కమ్ రాబోతుందండి. అంటే ప్రెసెంట్ అక్కడ రేట్లు ఆ రకంగా ఉండే కాబట్టి సెంట్రల్ ఈ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అలా ప్లాన్ చేశారు. అయితే ఇక్కడ హెచ్సియులో వచ్చేసి స్టూడెంట్ ప్రొటెస్ట్ ఏంటంటే అక్కడ అరౌండ్ 3000 స్పీషీస్ ఉన్నాయండి, ట్రీస్ కానీ బర్డ్స్ కానీ ఏదైనా ఏ టు జెడ్ అరౌండ్ 3000 స్పీషీస్ లివింగ్ స్పీషీస్ ఉన్నాయంట. ఈ 400 ఎకర్స్ ని కొట్టేసేప్పుడు మీరు వీడియోలు చూసే ఉంటారు, నెమళ్ళు ఏడుస్తున్నాయి, ఈ జింకలేమో రోడ్ మీదకి వచ్చేస్తున్నాయి. అండ్ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ప్రొటెస్ట్లన్నీ చూశాక మేము నక్కలు అక్కడ అసలు ఏం జంతువులు నక్కలే ఉన్నాయి అన్నట్టు ఏదో మాట్లాడారు అసెంబ్లీలో. దానికి రిప్లై లా కూడా ఆల్రెడీ స్టేట్మెంట్స్ ఇచ్చేసాం, అవును మేము నక్కలే, మా ల్యాండ్ మేము సేవ్ చేసుకోవాలని. బట్ ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? రిమైనింగ్ అపోజిషన్ అయితే ఏమంటున్నారంటే ఇంకా అక్కడ తప్ప వేరేది లేదా అంటున్నారు. చాలా మంది ఇకాలజిస్ట్ ఏమంటున్నారండి, ఈ గచ్చిబౌలి చుట్టూ చాలా స్కై స్కేపర్స్ ఉన్నాయి, అంటే అరౌండ్ కొన్ని లక్షల ఫ్యామిలీస్ నివసిస్తాయి, వాళ్ళకి 400 ఎకర్స్ తీసేయడం వల్ల వాళ్ళకి ఆక్సిజన్ తగ్గిద్ది అండ్ అలాగే ఎండ 4 to 5 degrees పెరిగే ఛాన్సెస్ చాలా ఉందంటండి. అండ్ నా ఆలోచన వచ్చేసి ఏంటంటే ఈ ఫారెస్ట్ ని వదిలేసి ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లానే ఇంకో కొత్త డిస్ట్రిక్ట్ ని అంటే హైదరాబాద్ అవుట్స్కట్స్ లోని వేరే చోట పెడితే బెస్ట్. అంటే ఒక చోట ఐటీ సెక్టర్ ఉండాలని రూల్ లేదండి, ఇప్పటికే గచ్చిబౌలిలో చాలా ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి సెకండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అది సెకండ్ ఐటీ సెక్టర్ ని పెడితే బెస్ట్ ఏమో, లేదా టైర్ 2 సిటీస్ తీసుకెళ్తే బెస్ట్ ఏమో అని నా ఆలోచన. ఆల్రెడీ మనం చూస్తే చాలా వరకు చెట్లన్నీ నరికేశారు అండ్ చాలా వరకు కొన్ని జంతువులు చచ్చిపోయినాయి, చాలా జంతువులు అయితే అసలు పరిగెడుతున్నాయి, ఎట్టు వెళ్ళాలి అర్థం కావట్లేదు, దాని ఇల్లులు పోయినాయి. ఇప్పుడు మన ఇల్లు కూల్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి అర్థం కాకుండా అలానే సేమ్ వాళ్ళు అంతే ఉండరు. సో ఫైనల్ మీకు అర్థమైంది కదా, ఒకప్పుడు ఇది హైదరాబాద్ యూనివర్సిటీ సంబంధించింది కానీ తర్వాత ఇది స్టేట్ గవర్నమెంట్ కి మారింది 400 ఎకర్స్ అన్ని. వాళ్ళు ఏం చేశారంటే ఒక అవాల కంపెనీకి ఇక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టమని ఇస్తే వాళ్ళు చీటింగ్ చేయకపోతే దాన్ని
కానీ తెలుసుకున్న గవర్నమెంట్ కోర్టులో కేసేసి 20 ఇయర్స్ తర్వాత 400 ఎకర్స్‌ని బ్యాక్ తెలంగాణ గవర్నమెంట్ తీసుకుంది. ప్రెజెంట్ అక్కడ రేటు ఆకాశానికి ఉంది. వీళ్ళు ఈ 400 ఎకర్స్‌ని మనకు అమ్మితే అరౌండ్ 10,000 క్రోర్స్ అమౌంట్ ఇన్‌కమ్ మన తెలంగాణకు రాబోతుందనే ప్లాన్‌తో ఇక్కడ సెకండ్ ఐటీ సెక్టార్‌ని ప్లాన్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. నా వరకు బయోడైవర్సిటీని పాడు చేయకుండా అక్కడ ఉన్న జంతువులను అక్కడనే ఉండిచ్చి దీనివల్ల చుట్టూ గచ్చిబౌలి ఏరియా చుట్టూ ఉన్నోళ్ళకి కూడా చాలా బెనిఫిట్ అండి. సో ఈ ఈ దీన్ని ఆపేసి ఇంకో చాట ఐటీ సెక్టర్‌ని ప్లాన్ చేయాలి. టైప్ 2 సిటీస్ వరంగల్ కానీ, కాజీపేట కానీ, అట్లా ఖమ్మం అట్లా టైప్ 2 సిటీస్ చాలా ఉండే. అక్కడే ప్లాన్ చేయొచ్చు. లేదా హైదరాబాద్ ఓఆర్ఆర్ చుట్టూ చాలా చోట్ల చాలా ప్లేసెస్ ఉండే. సెకండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్లాన్ చేస్తే పోయిద్దేమో అని నా ఆలోచన. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఒకవేళ గనుక మీరు నా వీడియో గనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్‌కి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అండ్ అలాగే మూవీ రివ్యూస్ మన ఛానల్‌లో అప్డేట్ ఇస్తానే ఉంటాను. చూసేయండి. థాంక్ యూ.